Good morning, students. Today we are going to start a new chapter called Power Sharing. ఈరోజు మనం ఒక కొత్త పాఠాన్ని ప్రారంభించబోతున్నాం. ఆ పాఠం పేరు అధికార విభజన. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ పవర్ షేరింగ్ మీన్స్. మొదటగా అధికార విభజన అంటే ఏమిటో తెలుసుకుందాం. పవర్ షేరింగ్ మీన్స్ షేరింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ పవర్ అమాంగ్ డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ ఏ సొసైటీ. అధికార విభజన అంటే సమాజంలోని వివిధ వర్గాల మధ్య అధికారాన్ని పంచుకోవడం. ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, పవర్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ వన్ గ్రూప్. ఒక ప్రజాస్వామ్య దేశంలో అధికారం ఒక వ్యక్తి లేదా ఒక వర్గం చేతిలో మాత్రమే ఉండకూడదు. ఇట్ షుడ్ బి షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గ్రూప్స్. అది వివిధ సంస్థలు మరియు వర్గాల మధ్య పంచబడాలి. పవర్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టేబుల్ అండ్ పీస్ఫుల్ సొసైటీ. అధికార విభజన శాంతి మరియు స్థిరత్వం కోసం చాలా ముఖ్యమైనది. వెన్ పవర్ ఈజ్ షేర్డ్, ఆల్ గ్రూప్స్ ఫీల్ రెస్పెక్టెడ్ అండ్ ఇన్క్లూడెడ్ ఇన్ డెసిషన్ మేకింగ్. అధికారం పంచుకున్నప్పుడు ప్రతి వర్గం గౌరవం పొందినట్లు భావిస్తుంది మరియు నిర్ణయాలలో భాగస్వామ్యం అవుతుంది. దిస్ హెల్ప్స్ టు రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్. దీనివల్ల వివాదాలు మరియు విభేదాలు తగ్గుతాయి. ఇన్ డెమోక్రసీ, పవర్ ఈజ్ యూజువల్లీ షేర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ప్రజాస్వామ్యంలో అధికారం వివిధ రకాలుగా పంచబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ కెన్ బి షేర్డ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారం పంచబడుతుంది. ఇట్ కెన్ ఆల్సో బి షేర్డ్ బిట్వీన్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ లైక్ కమ్యూనిటీస్, రిలీజియన్స్ ఆర్ లాంగ్వేజెస్. అలాగే సమాజంలోని వివిధ వర్గాలు, మతాలు, భాషల మధ్య కూడా అధికారం పంచబడుతుంది. ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ దట్ డివైడింగ్ పవర్ డస్ నాట్ వీకెన్ ఎ కంట్రీ. ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే, అధికారాన్ని పంచుకోవడం వల్ల దేశం బలహీనపడదు. ఇన్స్టీడ్, ఇట్ యాక్చువల్లీ స్ట్రెంథన్స్ డెమోక్రసీ అండ్ యూనిటీ ఇన్ ద కంట్రీ. అది నిజానికి ప్రజాస్వామ్యాన్ని మరియు దేశ ఐక్యతను మరింత బలపరుస్తుంది. సో స్టూడెంట్స్, పవర్ షేరింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. సో స్టూడెంట్స్, అధికార విభజన ప్రజాస్వామ్యంలోని ముఖ్య లక్షణం. ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ పీస్, యూనిటీ అండ్ ఈక్వాలిటీ ఇన్ సొసైటీ. ఇది సమాజంలో శాంతి, ఐక్యత మరియు సమానత్వాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది. ఇన్ దిస్ చాప్టర్ we will learn how different countries practice power sharing. ఈ పాఠంలో వివిధ దేశాలు అధికార విభజనను ఎలా అమలు చేస్తున్నాయో తెలుసుకుంటాం. Now in this slide we will understand the main idea of power sharing in democracy. ఇప్పుడు మనం ఈ స్లైడ్లో ప్రజాస్వామ్యంలో అధికార విభజన యొక్క ప్రధాన భావనను తెలుసుకుంటాం. First, look at the statement. Sharing power is not weakening the country. మొదటగా ఈ వాక్యాన్ని చూడండి. అధికారాన్ని పంచుకోవడం దేశాన్ని బలహీనపరచదు. Some people think that if power is divided among many groups, the country may become weak. కొంతమంది అధికారాన్ని అనేక వర్గాల మధ్య పంచితే దేశం బలహీనపడుతుంది అనుకుంటారు. బట్ దిస్ ఐడియా ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ఏ డెమోక్రసీ. కానీ ప్రజాస్వామ్యంలో ఈ ఆలోచన సరైనది కాదు. ఇన్ఫ్యాక్ట్,
షేరింగ్ పవర్ మేక్స్ డెమోక్రసీ స్ట్రాంగర్ అండ్ మోర్ స్టేబుల్. నిజానికి అధికారాన్ని పంచుకోవడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా మరియు స్థిరంగా చేస్తుంది. దట్ ఈజ్ వై వీ సే షేరింగ్ పవర్ ఈక్వల్స్ టు ఇంటెలిజెంట్ డెమోక్రసీ. అందుకే మనం అధికార విభజన అంటే తెలివైన ప్రజాస్వామ్యం అని అంటాము. ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ ఆల్ పవర్ షుడ్ నాట్ రిమైన్ విత్ వన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ వన్ గ్రూప్. ఒక ప్రజాస్వామ్య దేశంలో అధికారం ఒకే సంస్థ లేదా ఒకే వర్గం చేతిలో ఉండకూడదు. పవర్ షుడ్ బి షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అధికారం ప్రభుత్వంలోని వివిధ సంస్థల మధ్య పంచబడాలి. దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లెజిస్లేచర్ మేక్స్ లాస్, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్స్ లాస్, జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్స్ అండ్ ప్రొటెక్ట్స్ లాస్. ఆ సంస్థలు శాసనసభ చట్టాలను రూపొందిస్తుంది, కార్యనిర్వాహక శాఖ చట్టాలను అమలు చేస్తుంది, న్యాయ వ్యవస్థ చట్టాలను వివరిస్తుంది మరియు రక్షిస్తుంది. When these institutions share power, no single group can misuse authority. ఈ సంస్థలు అధికారం పంచుకున్నప్పుడు ఎవరూ అధికారాన్ని దుర్వినియోగం చేయలేరు. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఈ పాఠంలో మనం నిజ జీవిత ఉదాహరణలను కూడా తెలుసుకుంటాం. వీ విల్ స్టడీ బెల్జియం అండ్ శ్రీలంక. మనము బెల్జియం మరియు శ్రీలంక దేశాల గురించి చదువుతాము. దీస్ ఎగ్జాంపుల్స్ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ హౌ డిఫరెంట్ కంట్రీస్ మేనేజ్ పవర్ షేరింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. ఈ ఉదాహరణల ద్వారా దేశాలు అధికార విభజన సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో తెలుసుకుంటాం. సో స్టూడెంట్స్, ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ దట్ షేరింగ్ పవర్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. సో స్టూడెంట్స్, ఈ పాఠం యొక్క ముఖ్య భావన ఏమిటంటే అధికార విభజన బలహీనత కాదు. ఇన్స్టీడ్ ఇట్ ఈజ్ ఏ స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ. అది నిజానికి ప్రజాస్వామ్య బలం. పవర్ షేరింగ్ హెల్ప్స్ టు మెయింటైన్ పీస్, ఈక్వాలిటీ అండ్ యూనిటీ ఇన్ సొసైటీ. అధికార విభజన సమాజంలో శాంతి, సమానత్వం మరియు ఐక్యతను కాపాడుతుంది. నౌ ఇన్ దిస్ స్లైడ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ బెల్జియం అండ్ శ్రీలంక అండ్ అండర్స్టాండ్ ద ఐడియా ఆఫ్ ఎథ్నిక్ గ్రూప్స్. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం బెల్జియం మరియు శ్రీలంక దేశాల గురించి మరియు జాతి సమూహం అనే భావన గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ద వర్డ్ ఎథ్నిక్ మీన్స్. మొదటగా జాతి అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం. An ethnic group is a group of people who share a common culture, language, traditions or ancestry. జాతి సమూహం అంటే ఒకే సంస్కృతి, భాష, సంప్రదాయాలు లేదా వంశపారంపర్యాన్ని పంచుకునే ప్రజల సమూహం. People belonging to the same ethnic group feel that they have a common identity. ఒకే జాతి సమూహముకు చెందిన ప్రజలు తమకు ఒక సాధారణ గుర్తింపు ఉందని భావిస్తారు. They may share similar physical or cultural characteristics. వారిలో భౌతిక లేదా సాంస్కృతిక లక్షణాలలో సారూప్యత ఉండవచ్చు. బట్ దే మే నాట్ ఆల్వేస్ బిలాంగ్ టు ద సేమ్ రిలీజియన్ ఆర్ నేషనాలిటీ. కానీ వారు అన్నిసార్లు ఒకే మతం లేదా జాతీయతకు చెందినవారు కావాల్సిన అవసరం లేదు. హియర్ ఈజ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ద మీనింగ్ ఆఫ్ ఎథ్నిక్ గ్రూప్. జాతి సమూహం అంటే ఏమిటో ఒక సరళమైన ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. థింక్ ఆఫ్ ఏ స్కూల్. ఆల్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్, బట్ they belong to different ethnic groups based on what they do at home. జాతి సమూహం అంటే
ఒక పాఠశాలను ఊహించుకోండి. పాఠశాలలోని పిల్లలందరూ విద్యార్థులే, కానీ వారు తమ ఇళ్లల్లో ఆచరించే పద్ధతుల ఆధారంగా వేర్వేరు జాతి సమూహాలకు చెందుతారు. చిల్డ్రన్ ఆఫ్ గ్రూప్ ఏ స్పీక్స్ తెలుగు, సెలబ్రేట్స్ సంక్రాంతి. చిల్డ్రన్ ఆఫ్ గ్రూప్ బి స్పీక్స్ ఉర్దూ, సెలబ్రేట్స్ ఈద్. చిల్డ్రన్ ఆఫ్ గ్రూప్ సి స్పీక్స్ ఇంగ్లీష్, సెలబ్రేట్స్ క్రిస్మస్. ఏ గ్రూపులోని పిల్లలు తెలుగు మాట్లాడతారు, సంక్రాంతి జరుపుకుంటారు. బి గ్రూపులోని పిల్లలు ఉర్దూ మాట్లాడతారు, ఈద్ పండుగ జరుపుకుంటారు. సి గ్రూప్లోని పిల్లలు ఆంగ్లం మాట్లాడతారు, క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఆల్ ఇన్ ది సేమ్ క్లాస్, దేర్ ఎథ్నిక్ ఐడెంటిటీ ఈజ్ టైడ్ టు దేర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. పిల్లలందరూ ఒకే తరగతిలో ఉన్నప్పటికీ వారి జాతి గుర్తింపు అనేది వారి భాష మరియు సంస్కృతితో ముడిపడి ఉంటుంది. నౌ లెట్ us లుక్ అట్ బెల్జియం అండ్ శ్రీలంక. ఇప్పుడు బెల్జియం మరియు శ్రీలంక దేశాలను చూద్దాం. బోత్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ లివింగ్ టుగెదర్. ఈ రెండు దేశాల్లో వివిధ జాతుల ప్రజలు కలిసి నివసిస్తున్నారు. బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్ ఇన్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ ఐడెంటిటీ, సమ్టైమ్స్ కాన్ఫ్లిక్ట్స్ కెన్ అరైజ్. భాష, సంస్కృతి మరియు గుర్తింపు విషయంలో తేడాల వల్ల కొన్నిసార్లు వివాదాలు కూడా ఏర్పడవచ్చు. ఇన్ దిస్ చాప్టర్ we will learn how Belgium managed these differences through power sharing. ఈ పాఠంలో మనం బెల్జియం దేశం అధికార విభజన ద్వారా ఈ సమస్యలను ఎలా పరిష్కరించిందో తెలుసుకుంటాం. We will also study how Sri Lanka faced conflicts because power was not shared properly. అలాగే శ్రీలంకలో అధికారం సరైన విధంగా పంచుకోకపోవడం వల్ల ఎలా సమస్యలు ఏర్పడ్డాయో కూడా తెలుసుకుంటాం. సో స్టూడెంట్స్, అండర్స్టాండింగ్ ద ఎథ్నిక్ డైవర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీ. సో స్టూడెంట్స్, జాతి వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ బెల్జియమ్స్ ఎథ్నిక్ కాంపోజిషన్. ఇప్పుడు మనం బెల్జియం దేశంలోని జాతి నిర్మాణం గురించి తెలుసుకుంటాం. Belgium is a small country in Europe, but it has different language communities. బెల్జియం యూరప్లో ఉన్న చిన్న దేశం, కానీ అక్కడ వివిధ భాషా వర్గాలు ఉన్నాయి. The population of Belgium mainly consists of 3 language groups. బెల్జియం జనాభాలో ప్రధానంగా 3 భాషా వర్గాలు ఉన్నాయి. ఫస్ట్ ద ఫ్లెమిష్ రీజన్, మొదటిది ఫ్లెమిష్ ప్రాంతం. అబౌట్ 59% ఆఫ్ ది పాపులేషన్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్. సుమారు 59% మంది ప్రజలు ఈ వర్గానికి చెందుతారు. దే స్పీక్ ద డచ్ లాంగ్వేజ్, వారు డచ్ భాష మాట్లాడతారు. దిస్ గ్రూప్ మెయిన్లీ లివ్స్ ఇన్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ బెల్జియం. ఈ వర్గం ప్రధానంగా బెల్జియం ఉత్తర ప్రాంతంలో నివసిస్తుంది. ద సెకండ్ గ్రూప్ ఈజ్ ది వలోనియా రీజన్. రెండవ వర్గం వలోనియా ప్రాంతం. అబౌట్ 40% ఆఫ్ ద పీపుల్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. సుమారు 40% మంది ప్రజలు ఈ వర్గానికి చెందుతారు. దే స్పీక్ ద ఫ్రెంచ్ లాంగ్వేజ్, వారు ఫ్రెంచ్ భాష మాట్లాడుతారు. దే మెయిన్లీ లివ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ బెల్జియం. వారు ప్రధానంగా బెల్జియం దక్షిణ ప్రాంతంలో నివసిస్తారు. దేర్ ఈజ్ ఆల్సో ఎ స్మాల్ జర్మన్ స్పీకింగ్ పాపులేషన్. అదనంగా జర్మన్ భాష మాట్లాడే చిన్న వర్గం కూడా ఉంది. దే ఫార్మ్ అబౌట్ 1% ఆఫ్ ది పాపులేషన్. వారు మొత్తం జనాభాలో సుమారు 1% మాత్రమే. నౌ లెట్ us అండర్స్టాండ్ ది బ్రసెల్స్ పారాడాక్స్. ఇప్పుడు బ్రసెల్స్ విరుద్ధ స్వభావం గురించి తెలుసుకుందాం.
Brussels is the capital city of Belgium. Brussels బెల్జియం రాజధాని నగరం. In Brussels, about 80% people speak French and only 20% speak Dutch. బ్రసెల్స్లో 80% మంది ప్రజలు ఫ్రెంచ్ భాష మాట్లాడతారు మరియు 20% మాత్రమే డచ్ మాట్లాడతారు. బట్ ఇన్ ద హోల్ కంట్రీ డచ్ స్పీకింగ్ పీపుల్ ఆర్ ది మెజారిటీ. కానీ మొత్తం దేశంలో డచ్ మాట్లాడే ప్రజలే మెజారిటీ. దిస్ సిచ్యువేషన్ క్రియేటెడ్ టెన్స్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్. ఈ పరిస్థితి వల్ల ఈ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. సో స్టూడెంట్స్, బెల్జియం హ్యాస్ డిఫరెంట్ లాంగ్వేజ్ కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ ద సేమ్ కంట్రీ. అందువల్ల స్టూడెంట్స్, బెల్జియంలో వివిధ భాషా వర్గాలు ఒకే దేశంలో కలిసి నివసిస్తున్నాయి. ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది లెసన్ వీ విల్ సీ హౌ బెల్జియం సాల్వ్డ్ దిస్ ప్రాబ్లమ్ త్రూ పవర్ షేరింగ్. ఈ పాఠం యొక్క తరువాతి భాగంలో బెల్జియం అధికార భాగస్వామ్యం ద్వారా ఈ సమస్యను ఎలా పరిష్కరించిందో తెలుసుకుంటాం. Now we will learn about Sri Lanka's ethnic composition. ఇప్పుడు మనం శ్రీలంక దేశంలోని జాతి నిర్మాణం గురించి తెలుసుకుంటాం. శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ లొకేటెడ్ నియర్ ఇండియా. శ్రీలంక భారతదేశానికి సమీపంలో ఉన్న ఒక ద్వీప దేశం. ది పాపులేషన్ ఆఫ్ శ్రీలంక కన్సిస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్. శ్రీలంక జనాభాలో వివిధ జాతి వర్గాలు ఉన్నాయి. ద లార్జెస్ట్ గ్రూప్ ఇన్ శ్రీలంక ఈజ్ ది సిన్హల స్పీకింగ్ కమ్యూనిటీ. శ్రీలంకలో అతిపెద్ద వర్గం సింహళ భాష మాట్లాడే ప్రజలు. దే ఫార్మ్ అబౌట్ 70% ఆఫ్ ది పాపులేషన్. వారు మొత్తం జనాభాలో సుమారు 74% ఉన్నారు. మోస్ట్ సిన్హల పీపుల్ ఫాలో బుద్ధిజం. సింహళ ప్రజలలో ఎక్కువ మంది బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. దే మెయిన్లీ లివ్ ఇన్ ద సదరన్ అండ్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ శ్రీలంక. వారు ప్రధానంగా దక్షిణ మరియు మధ్య ప్రాంతాల్లో నివసిస్తారు. ద సెకండ్ ఇంపార్టెంట్ గ్రూప్ ఈజ్ ది తమిళ్ స్పీకింగ్ కమ్యూనిటీ. రెండవ ముఖ్యమైన వర్గం తమిళ భాష మాట్లాడే ప్రజలు. దే మేకప్ అబౌట్ 18% ఆఫ్ ది పాపులేషన్. వారు మొత్తం జనాభాలో సుమారు 18% ఉంటారు. తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఆర్ మెయిన్లీ హిందూస్ ఆర్ ముస్లిమ్స్. తమిళ ప్రజలు ఎక్కువగా హిందూ లేదా ముస్లిం మతాలను అనుసరిస్తారు. తమిళ్ స్పీకర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. తమిళ ప్రజలు మళ్ళీ 2 వర్గాలుగా విభజించబడ్డారు. ఫస్ట్ ఆర్ శ్రీలంకన్ తమిళ్స్. మొదటి వారు శ్రీలంక తమిళులు. దే ఫార్మ్ అబౌట్ 13% ఆఫ్ ది పాపులేషన్. వారు మొత్తం జనాభాలో సుమారు 13% ఉంటారు. దే మోస్ట్లీ లివ్ ఇన్ ద నార్థరన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ శ్రీలంక. వారు ప్రధానంగా శ్రీలంక ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో నివసిస్తారు. ద సెకండ్ గ్రూప్ ఈజ్ ఇండియన్ తమిళ్స్. రెండవ వర్గం భారతీయ తమిళులు. దే ఫార్మ్ అబౌట్ 5% ఆఫ్ ది పాపులేషన్. వారు మొత్తం జనాభాలో సుమారు 5% ఉంటారు. దేర్ యాన్సిస్టర్స్ వర్ బ్రాట్ ఫ్రమ్ ఇండియా బై ద బ్రిటిష్ టు వర్క్ ఇన్ టీ ప్లాంటేషన్స్. వారి పూర్వీకులను బ్రిటిషు పాలకులు టీ తోటలలో పనిచేయడానికి భారతదేశం నుండి తీసుకువచ్చారు. దేర్ ఈజ్ ఆల్సో ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్. అదనంగా చిన్న క్రైస్తవ వర్గం కూడా ఉంది. దే ఫార్మ్ అబౌట్ 7% ఆఫ్ ది పాపులేషన్. వారు మొత్తం జనాభాలో సుమారు 7% ఉంటారు. క్రిస్టియన్స్ బిలాంగ్ టు బోత్ తమిళ్ అండ్ సిన్హళ కమ్యూనిటీస్. క్రైస్తవులు తమిళ మరియు సింహళ వర్గాలకు చెందినవారు. సో స్టూడెంట్స్, శ్రీలంక హ్యాస్ different ethnic groups
with different languages and religions. సో స్టూడెంట్స్, శ్రీలంకలో వివిధ భాషలు మరియు మతాలు కలిగిన జాతి వర్గాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పవర్ షేరింగ్, కాన్ఫ్లిక్ట్స్ అకర్డ్ ఇన్ శ్రీలంక ఇన్ ద పాస్ట్. ఈ భేదాలు మరియు సరైన అధికార విభజన లేకపోవడం వల్ల గతంలో శ్రీలంకలో సంఘర్షణలు జరిగాయి. దిస్ ఎగ్జాంపుల్ హెల్ప్స్ us అండర్స్టాండ్ వై పవర్ షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఏ డెమోక్రసీ. ఈ ఉదాహరణ ద్వారా ప్రజాస్వామ్యంలో అధికార విభజన ఎందుకు ముఖ్యమో మనం అర్థం చేసుకోగలం. ఇన్ దిస్ స్లైడ్ వీ విల్ లెర్న్ అబౌట్ మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. ఈ స్లైడ్లో మనం శ్రీలంకలో అధిక సంఖ్యాకుల వాదం గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ మెజారిటేరియనిజం మీన్స్. మొదటగా అధిక సంఖ్యాక వాదం అంటే ఏమిటో తెలుసుకుందాం. మెజారిటేరియనిజం ఈజ్ ద బిలీఫ్ దట్ ద మెజారిటీ కమ్యూనిటీ షుడ్ హ్యావ్ ద పవర్ టు రూల్ ఏ కంట్రీ అకార్డింగ్ టు ఇట్స్ విషెస్. మెజారిటేరియనిజం అంటే మెజారిటీ వర్గం, అంటే అధిక సంఖ్యలో ఉన్న వర్గం ప్రజలు తమకు అనుకూలంగా దేశాన్ని పాలించాలి అనే నమ్మకం. ఇన్ దిస్ సిస్టమ్ ద విషెస్ అండ్ నీడ్స్ ఆఫ్ మైనారిటీ గ్రూప్స్ ఆర్ ఆఫన్ ఇగ్నోర్డ్. ఈ విధానంలో మైనారిటీ వర్గాల అవసరాలు మరియు అభిప్రాయాలు చాలాసార్లు పట్టించుకోరు. నౌ లెట్ us సీ హౌ దిస్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక. ఇప్పుడు ఇది శ్రీలంకలో ఎలా జరిగింది చూద్దాం. శ్రీలంక గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1948 ఫ్రమ్ బ్రిటిష్ రూల్. శ్రీలంక 1948లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, సిన్హలా లీడర్స్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ డామినెన్స్ బికాస్ దే వర్ ద మెజారిటీ కమ్యూనిటీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత సింహళ నాయకులు మెజారిటీ వర్గం కావడంతో తమ ఆధిపత్యాన్ని స్థాపించాలనుకున్నారు. ద సిన్హళ కమ్యూనిటీ ఫార్మ్డ్ అబౌట్ 74% ఆఫ్ ది పాపులేషన్. సింహళ వర్గం మొత్తం జనాభాలో సుమారు 74% ఉంది. బికాస్ దే హ్యాడ్ న్యూమరికల్ మెజారిటీ, దే ట్రై టు కంట్రోల్ పొలిటికల్ పవర్. వారికి సంఖ్యాపరమైన మెజారిటీ ఉండడం వల్ల రాజకీయ అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నించారు. యాజ్ ఎ రిజల్ట్, తమిళ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఫెల్ట్ డిస్క్రిమినేటెడ్ అగెయిన్స్ట్. దీంతో తమిళ మైనారిటీ వర్గాలు వివక్షకు గురి అయ్యామని భావించాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ పాలసీస్ దట్ ఫేవర్డ్ ద సిన్హళ లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఉదాహరణకు, ప్రభుత్వం సింహళ భాష మరియు సంస్కృతికి అనుకూలమైన విధానాలను ప్రవేశపెట్టింది. దిస్ క్రియేటెడ్ టెన్షన్ అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సిన్హళ అండ్ తమిళ్ కమ్యూనిటీస్. దీంతో సింహళ మరియు తమిళ వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరియు సంఘర్షణలు ఏర్పడ్డాయి. సో స్టూడెంట్స్, మెజారిటేరియనిజం కెన్ క్రియేట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ కంట్రీ. సో స్టూడెంట్స్, మెజారిటేరియనిజం ఒక దేశంలో తీవ్రమైన సమస్యలను సృష్టించవచ్చు. ఇగ్నోరింగ్ మైనారిటీ గ్రూప్స్ కెన్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్స్టెబిలిటీ. మైనారిటీ వర్గాలను పట్టించుకోకపోతే సంఘర్షణలు మరియు అస్థిరత ఏర్పడుతుంది. దట్ ఈజ్ వై పవర్ షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఏ డెమోక్రసీ. అందుకే ప్రజాస్వామ్యంలో అధికార భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ఈక్వాలిటీ, పీస్ అండ్ యూనిటీ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. ఇది వివిధ వర్గాల మధ్య సమానత్వం, శాంతి మరియు ఐక్యతను కాపాడుతుంది. ఇన్ దిస్ స్లైడ్ వీ విల్ అండర్స్టాండ్ ద టైమ్లైన్ ఆఫ్ మెజారిటేరియన్ మెజర్స్ టేకన్ ఇన్ శ్రీలంక. ఈ స్లైడ్లో శ్రీలంకలో అమలైన
అధిక సంఖ్యాకవాద విధానాల కాలక్రమం గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ లెట్ us లుక్ అట్ ద ఇయర్ 1956. మొదటగా 1956 సంవత్సరాన్ని చూద్దాం. ఇన్ 1956 the Sri Lankan government passed a important law called the Sinhala Only Act. 1956లో శ్రీలంక ప్రభుత్వం సింహళా ఓన్లీ యాక్ట్ అనే ఒక ముఖ్యమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది. అకార్డింగ్ టు దిస్ లా, సిన్హలా లాంగ్వేజ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది కంట్రీ. ఈ చట్టం ప్రకారం సింహళా భాషనే దేశపు ఏకైక అధికార భాషగా ప్రకటించారు. బికాజ్ ఆఫ్ దిస్ డెసిషన్ ద తమిళ్ లాంగ్వేజ్ వాజ్ ఇగ్నోర్డ్. ఈ నిర్ణయం వల్ల తమిళ భాషను పట్టించుకోలేదు. దిస్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఇన్ జాబ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీంతో తమిళ భాష మాట్లాడే ప్రజలకు ఉద్యోగాలు మరియు ప్రభుత్వ వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ప్రిఫరెన్షియల్ పాలసీస్. తర్వాత ప్రభుత్వం ప్రాధాన్యతా విధానాలను ప్రవేశపెట్టింది. దీస్ పాలసీస్ ఫేవర్డ్ సిన్హలా పీపుల్ ఇన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. ఈ విధానాలు విశ్వవిద్యాలయ ప్రవేశాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో సింహళ ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత అవకాశాలు ఇచ్చాయి. యాజ్ ఎ రిజల్ట్, తమిళ్ స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్ ఫెల్ట్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్. దీంతో తమిళ విద్యార్థులు మరియు ఉద్యోగార్థులు వివక్షకు గురయ్యారని భావించారు. లాటర్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ శ్రీలంక. తర్వాత శ్రీలంకలో కొత్త రాజ్యాంగం ప్రవేశపెట్టబడింది. దిస్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ దట్ ద స్టేట్ వుడ్ ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ బుద్ధిజం. ఈ రాజ్యాంగం ప్రకారం బౌద్ధ మతాన్ని ప్రభుత్వం రక్షించి ప్రోత్సహించాలి అని పేర్కొన్నారు. దిస్ డెసిషన్ అగైన్ మేడ్ మైనారిటీ రిలీజియస్ గ్రూప్స్ ఫీల్ ఇన్సెక్యూర్. ఈ నిర్ణయం వల్ల ఇతర మైనారిటీ మతాలకు చెందిన ప్రజలు అభద్రతగా భావించారు. రిజల్ట్, బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ మెజర్స్ తమిళ్ పీపుల్ ఫెల్ట్ ఇన్క్రీజింగ్లీ ఏలియనేటెడ్ అండ్ అన్హ్యాపీ. ఈ విధానాల కారణంగా తమిళ ప్రజలు మరింతగా దూరమయ్యారు మరియు అసంతృప్తి చెందారు. దిస్ క్రియేటెడ్ సీరియస్ టెన్షన్ బిట్వీన్ సిన్హళా అండ్ తమిళ్ కమ్యూనిటీస్. దీంతో సింహళ మరియు తమిళ వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. లాటర్ దీస్ టెన్షన్స్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ సివిల్ వార్ ఇన్ శ్రీలంక. తర్వాత ఈ ఉద్రిక్తతలు సంఘర్షణలకు మరియు శ్రీలంకలో అంతర్గత యుద్ధానికి దారితీశాయి. సో స్టూడెంట్స్, దిస్ ఎగ్జాంపుల్ షోస్ దట్ ఇఫ్ ఏ గవర్నమెంట్ ఫేవర్స్ ఓన్లీ ద మెజారిటీ కమ్యూనిటీ, ఇట్ కెన్ క్రియేట్ సీరియస్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్. సో స్టూడెంట్స్, ప్రభుత్వం కేవలం మెజారిటీ వర్గానికే ప్రాధాన్యత ఇస్తే సమాజంలో పెద్ద సమస్యలు ఏర్పడవచ్చు. ఇన్ దిస్ స్లైడ్ we will understand how alienation in Sri Lanka led to a civil war. ఈ స్లైడ్లో శ్రీలంకలో ఏర్పడిన అసంతృప్తి ఎలా అంతర్గత యుద్ధానికి దారితీసిందో తెలుసుకుంటాం. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ సివిల్ వార్. మొదటగా సివిల్ వార్, పౌర యుద్ధం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏ సివిల్ వార్ ఈజ్ ఏ వయలెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ విత్ ఇన్ ద సేమ్ కంట్రీ. సివిల్ వార్ అంటే ఒకే దేశంలో ఉన్న వేర్వేరు వర్గాల ప్రజల మధ్య జరిగే హింసాత్మక సంఘర్షణ. వెన్ కాన్ఫ్లిక్ట్స్ బికమ్ వెరీ సీరియస్, ఇట్ లుక్స్ లైక్ ఏ వార్ ఇన్సైడ్ ది కంట్రీ. సంఘర్షణలు చాలా తీవ్రమైనప్పుడు అది దేశం లోపల జరిగే యుద్ధంలా మారుతుంది. నౌ లెట్ us see how this happened in శ్రీలంక. ఇప్పుడు ఇది శ్రీలంకలో ఎలా జరిగింది చూద్దాం. బికాజ్ ఆఫ్ మెజారిటేరియన్ పాలసీస్, తమిళ్ పీపుల్ ఫెల్ట్ ఇగ్నోర్డ్ అండ్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్. మెజారిటేరియన్ విధానాల కారణంగా
తమిళ ప్రజలు తమను పట్టించుకోవడం లేదని భావించారు. దిస్ క్రియేటెడ్ యాంగర్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ ది తమిళ్ కమ్యూనిటీ. దీంతో తమిళ వర్గంలో అసంతృప్తి మరియు కోపం పెరిగింది. In the 1980s, several political and militant organizations were formed. 1980లలో అనేక రాజకీయ మరియు సాయుధ సంస్థలు ఏర్పడ్డాయి. They demanded an independent Tamil state called Tamil Eelam in the northern and eastern parts of Sri Lanka. వారు శ్రీలంక ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలలో తమిళ ఈలం అనే స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యువలీ డిస్ట్రస్ట్ బిట్వీన్ సిన్హళ అండ్ తమిళ్ కమ్యూనిటీస్ ఇంక్రీజ్డ్. క్రమంగా సింహళ మరియు తమిళ వర్గాల మధ్య అనుమానం పెరిగింది. దిస్ డిస్ట్రస్ట్ స్లోలీ టర్న్డ్ ఇంటూ వైలెంట్ కాన్ఫ్లిక్ట్. ఈ అనుమానం తీవ్రమైన హింసాత్మక సంఘర్షణకు దారితీసింది. దిస్ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూడ్ ఫర్ నియర్లీ 3 decades. ఈ సంఘర్షణ దాదాపు 30 సంవత్సరాల పాటు కొనసాగింది. ఫైనలీ ఇన్ 2009 ద శ్రీలంకన్ గవర్నమెంట్ డిఫీటెడ్ ద తమిళ్ మిలిటెంట్ గ్రూప్స్ అండ్ ద సివిల్ వార్ ఎండెడ్. చివరగా 2009లో శ్రీలంక ప్రభుత్వం తమిళ మిలిటెంట్ గ్రూపులను ఓడించడంతో పౌరయుద్ధం ముగిసింది. హౌఎవర్ the war caused huge damage to the country's social and economic life. అయితే ఈ యుద్ధం దేశంలోని సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులకు తీవ్రమైన నష్టం కలిగించింది. Many people lost their lives and property. చాలామంది తమ ప్రాణాలు మరియు ఆస్తులను కోల్పోయారు. So students, this example teaches us an important lesson. సో స్టూడెంట్స్, ఈ ఉదాహరణ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ఇఫ్ మైనారిటీ గ్రూప్స్ ఆర్ ఇగ్నోర్డ్, కాన్ఫ్లిక్ట్స్ మే అరైజ్ ఇన్ ఏ కంట్రీ. మైనారిటీ వర్గాలను పట్టించుకోకపోతే దేశంలో సంఘర్షణలు ఏర్పడవచ్చు. దేర్ఫోర్ పవర్ షేరింగ్ అండ్ ఈక్వాలిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ డెమోక్రసీ. అందుకే ప్రజాస్వామ్యంలో అధికార భాగస్వామ్యం మరియు సమానత్వం చాలా ముఖ్యమైనవి. ఇన్ దిస్ స్లైడ్ వీ విల్ లెర్న్ అబౌట్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. ఈ స్లైడ్లో మనం బెల్జియంలో సర్దుబాటు విధానం గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ అకామిడేషన్ మీన్స్. మొదటగా సర్దుబాటు అంటే ఏమిటో తెలుసుకుందాం. అకామిడేషన్ మీన్స్ యాక్సెప్టింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ గివింగ్ దెమ్ ఈక్వల్ రైట్స్. సర్దుబాటు అంటే వివిధ వర్గాల మధ్య ఉన్న భేదాలను అంగీకరించి వారికి సమాన హక్కులు ఇవ్వడం. ఇన్ బెల్జియం పీపుల్ బిలాంగ్ టు డిఫరెంట్ లాంగ్వేజ్ గ్రూప్స్ సచ్ యాజ్ డచ్ స్పీకింగ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీస్. బెల్జియంలో ప్రజలు డచ్ భాష మాట్లాడేవారు మరియు ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు వంటి వేర్వేరు భాషా వర్గాలకు చెందుతారు. This created cultural and regional differences in the country. దీంతో దేశంలో సాంస్కృతిక మరియు ప్రాంతీయ భేదాలు ఏర్పడ్డాయి. But the leaders of Belgium did not try to suppress these differences. కానీ బెల్జియం నాయకులు ఈ భేదాలను అణిచివేయడానికి ప్రయత్నించలేదు. Instead, they recognized and respected these differences. దాని బదులు వారు ఈ భేదాలను గుర్తించి గౌరవించారు. దే ఇంట్రడ్యూస్డ్ పవర్ షేరింగ్ అండ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫర్ డిఫరెంట్ కమ్యూనిటీస్. వారు వివిధ వర్గాలకు అధికార భాగస్వామ్యం మరియు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. బికాస్ ఆఫ్ దిస్ అప్రోచ్ బెల్జియం వాజ్ ఏబుల్ టు మెయింటైన్ పీస్ అండ్ యూనిటీ. ఈ విధానం వల్ల బెల్జియంలో శాంతి మరియు ఐక్యత కొనసాగింది. పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఫెల్ట్ రెస్పెక్టెడ్ అండ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద గవర్నమెంట్. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ప్రభుత్వంలో తమకు గౌరవం మరియు ప్రాతినిధ్యం ఉందని భావించారు. సో స్టూడెంట్స్, బెల్జియం షోస్ అస్ ఏ గుడ్ ఎగ్జాంపుల్
of how democracy can manage diversity peacefully. సో స్టూడెంట్స్, వైవిధ్యాన్ని శాంతియుతంగా నిర్వహించడంలో ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో బెల్జియం మంచి ఉదాహరణ. రికగ్నైజింగ్ డైవర్సిటీ అండ్ షేరింగ్ పవర్ హెల్ప్స్ టు స్ట్రెంగ్థెన్ ఏ కంట్రీ. వైవిధ్యాన్ని గుర్తించడం మరియు అధికారాన్ని పంచుకోవడం దేశాన్ని మరింత బలంగా చేస్తుంది. In this slide, we will learn about the timeline of innovation in Belgium between 1970 and 1993. ఈ స్లైడ్లో 1970 నుండి 1993 వరకు బెల్జియంలో జరిగిన ముఖ్యమైన రాజ్యాంగ మార్పుల గురించి తెలుసుకుంటాం. Belgium had serious tensions between different language communities. బెల్జియంలో వేర్వేరు భాషా వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ఉండేవి. ద మెయిన్ గ్రూప్స్ వర్ డచ్ స్పీకింగ్ పీపుల్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్. ప్రధానంగా డచ్ భాష మాట్లాడేవారు మరియు ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు ఉండేవారు. టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్, బెల్జియన్ లీడర్స్ డిసైడెడ్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్. ఈ సమస్యలను పరిష్కరించడానికి బెల్జియం నాయకులు రాజ్యాంగంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. బిట్వీన్ 1970 and 1993 ద కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ 4 times. 1970 నుండి 1993 మధ్య బెల్జియం రాజ్యాంగాన్ని 4 సార్లు సవరణ చేశారు. దీస్ అమెండ్మెంట్స్ వర్ మేడ్ స్టెప్ బై స్టెప్ టు రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్స్. ఈ సవరణలు క్రమంగా సమస్యలను తగ్గించడానికి చేశారు. The main aim was to create a system where all communities could live together peacefully. ప్రధాన లక్ష్యం అన్ని వర్గాలు శాంతియుతంగా కలిసి జీవించే విధానం ఏర్పరచడం. బెల్జియం ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ అండ్ ఇన్నోవేటివ్ సిస్టమ్ ఆఫ్ పవర్ షేరింగ్. బెల్జియం కొత్త మరియు వినూత్నమైన అధికార భాగస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇన్ దిస్ సిస్టమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ వర్ గివెన్ ఈక్వల్ పవర్ అండ్ రిప్రజెంటేషన్. ఈ విధానంలో వేర్వేరు వర్గాలకు సమాన అధికారాలు మరియు ప్రాతినిధ్యం ఇచ్చారు. దిస్ హెల్ప్డ్ రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ కమ్యూనిటీస్. దీంతో వర్గాల మధ్య ఉన్న సంఘర్షణలు తగ్గాయి. బికాస్ ఆఫ్ దీస్ చేంజెస్, బెల్జియం డెవలప్డ్ ఏ యూనిక్ డెమోక్రటిక్ సిస్టమ్. ఈ మార్పుల వల్ల బెల్జియంలో ఒక ప్రత్యేకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. దిస్ సిస్టమ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ విధానం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే చాలా భిన్నంగా ఉంది. ఇట్ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యంలో అధికార భాగస్వామ్యానికి ఒక విజయవంతమైన ఉదాహరణగా మారింది. సో స్టూడెంట్స్, Belgium shows us that through proper constitutional changes and power sharing, conflicts can be solved peacefully. So students, సరైన రాజ్యాంగ మార్పులు మరియు అధికార భాగస్వామ్యం ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించవచ్చు. In this slide, we will learn about the elements of the Belgian model of power sharing. ఈ స్లైడ్లో మనం బెల్జియం దేశంలో అమలు చేసిన అధికార భాగస్వామ్య విధానం యొక్క ముఖ్యమైన అంశాలను తెలుసుకుంటాం. బెల్జియం హ్యాస్ 2 మెయిన్ లాంగ్వేజ్ కమ్యూనిటీస్, డచ్ స్పీకింగ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్. బెల్జియంలో డచ్ భాష మాట్లాడేవారు మరియు ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు అనే 2 ప్రధాన వర్గాలు ఉన్నాయి. టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ దీస్ గ్రూప్స్, బెల్జియం ఇంట్రడ్యూస్డ్ ఏ స్పెషల్ పవర్ షేరింగ్ సిస్టమ్. ఈ వర్గాల మధ్య సంఘర్షణలు రాకుండా ఉండటానికి బెల్జియం ప్రత్యేకమైన అధికార భాగస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఫస్ట్, దేర్ ఈజ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. మొదటగా కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. దిస్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ డచ్ స్పీకింగ్ మినిస్టర్స్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ ఈజ్ ఈక్వల్. అంటే డచ్ భాష మాట్లాడే మంత్రులు మరియు ఫ్రెంచ్ భాష మాట్లాడే మంత్రుల సంఖ్య
సమానంగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ సిస్టమ్ బోత్ కమ్యూనిటీస్ గెట్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఈ విధానం వల్ల రెండు వర్గాలకు సమాన ప్రాధాన్యం లభిస్తుంది. సెకండ్, నో సింగిల్ గ్రూప్ కెన్ టేక్ డెసిషన్స్ అలోన్. రెండవది, ఒక వర్గం మాత్రమే నిర్ణయాలు తీసుకోలేదు. స్పెషల్ లాస్ మస్ట్ బి సపోర్టెడ్ బై ద మెజారిటీ మెంబర్స్ ఆఫ్ ఈచ్ లాంగ్వేజ్ గ్రూప్. ప్రత్యేక చట్టాలు అమలు కావాలంటే ప్రతి భాషా వర్గం సభ్యుల మెజారిటీ మద్దతు అవసరం. దిస్ ఎన్ష్యూర్స్ ఫెయిర్నెస్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ కమ్యూనిటీస్. దీంతో వర్గాల మధ్య న్యాయం మరియు సహకారం ఉంటుంది. థర్డ్, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ గివెన్ మోర్ పవర్స్. మూడవది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి. మెనీ పవర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ వర్ ట్రాన్స్ఫర్డ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో చాలా భాగం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. బికాస్ ఆఫ్ దిస్ స్టేట్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. దీంతో రాష్ట్రాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడవు. సో స్టూడెంట్స్, ద బెల్జియన్ మోడల్ షోస్ హౌ పవర్ షేరింగ్ క్యాన్ రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఏ కంట్రీ. సో స్టూడెంట్స్, బెల్జియం మోడల్ అధికార భాగస్వామ్యం ద్వారా దేశంలో సమస్యలను ఎలా తగ్గించవచ్చో చూపిస్తుంది. ఇన్ దిస్ స్లైడ్ వీ విల్ లెర్న్ అబౌట్ సమ్ మోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది బెల్జియన్ మోడల్ ఆఫ్ పవర్ షేరింగ్. ఈ స్లైడ్లో బెల్జియం అధికార భాగస్వామ్య విధానంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుంటాం. బెల్జియం ఈజ్ ఏ కంట్రీ విత్ డిఫరెంట్ లాంగ్వేజ్ కమ్యూనిటీస్ సచ్ యాజ్ డచ్, ఫ్రెంచ్ అండ్ జర్మన్. బెల్జియం దేశంలో డచ్, ఫ్రెంచ్ మరియు జర్మన్ భాషలు మాట్లాడే వర్గాలు ఉన్నాయి. టు మెయింటైన్ పీస్ అమాంగ్ దీస్ గ్రూప్స్, బెల్జియం ఇంట్రడ్యూస్డ్ ఏ స్పెషల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ వర్గాల మధ్య శాంతి కొనసాగించడానికి బెల్జియం ప్రత్యేకమైన ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫస్ట్, బెల్జియం క్రియేటెడ్ ఏ సపరేట్ గవర్నమెంట్ ఫర్ బ్రసెల్స్, ది క్యాపిటల్ సిటీ. మొదటగా బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరానికి ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇన్ దిస్ గవర్నమెంట్ బోత్ ఫ్రెంచ్ స్పీకింగ్ అండ్ డచ్ స్పీకింగ్ పీపుల్ గెట్ ఈక్వల్ రిప్రజెంటేషన్. ఈ ప్రభుత్వంలో ఫ్రెంచ్ మరియు డచ్ భాష మాట్లాడే వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. దిస్ అరేంజ్మెంట్ హెల్ప్డ్ రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్. ఈ విధానం వల్ల రెండు వర్గాల మధ్య ఉన్న సమస్యలు తగ్గాయి. అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ ద కమ్యూనిటీ గవర్నమెంట్. ఇంకొక ముఖ్యమైన అంశం కమ్యూనిటీ ప్రభుత్వం. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై పీపుల్ బిలాంగింగ్ టు ద సేమ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ. ఈ ప్రభుత్వం ఒకే భాష మాట్లాడే వర్గానికి చెందిన ప్రజల ద్వారా ఎన్నుకోబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డచ్ స్పీకింగ్ పీపుల్ ఎలెక్ట్ దేర్ ఓన్ కమ్యూనిటీ గవర్నమెంట్. ఉదాహరణకు, డచ్ భాష మాట్లాడే ప్రజలు తమ కమ్యూనిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. దిస్ కమ్యూనిటీ గవర్నమెంట్ టేక్ డెసిషన్స్ రిలేటెడ్ టు కల్చర్, ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్. ఈ కమ్యూనిటీ ప్రభుత్వం సంస్కృతి, విద్య మరియు భాషకు సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. దిస్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీ లాంగ్వేజ్ గ్రూప్ క్యాన్ ప్రొటెక్ట్ ఇట్స్ కల్చర్ అండ్ ఐడెంటిటీ. ఈ విధానం వల్ల ప్రతి భాషా వర్గం తమ సంస్కృతి మరియు గుర్తింపును కాపాడుకోవచ్చు. సో స్టూడెంట్స్, ద బెల్జియన్ మోడల్ షోస్ హౌ పవర్ షేరింగ్ కెన్ ప్రొటెక్ట్ డైవర్సిటీ ఇన్ ఏ కంట్రీ. సో స్టూడెంట్స్, బెల్జియం మోడల్ అధికార భాగస్వామ్యం ద్వారా వైవిధ్యాన్ని ఎలా రక్షించవచ్చో చూపిస్తుంది. ఇన్ దిస్ స్లైడ్ వీ విల్ అండర్స్టాండ్ ద రిజల్ట్స్ ఆఫ్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. ఈ స్లైడ్లో బెల్జియంలో అమలు చేసిన సర్దుబాటు విధానం వల్ల వచ్చిన ఫలితాల గురించి తెలుసుకుంటాం.
Belgium had different language communities such as Dutch speaking and French speaking people. బెల్జియంలో డచ్ మరియు ఫ్రెంచ్ భాషలు మాట్లాడే వర్గాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్ దేర్ వాజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ కమ్యూనిటీస్. ఈ భేదాల వల్ల వర్గాల మధ్య సంఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బెల్జియం ఇంట్రడ్యూస్డ్ ఏ పవర్ షేరింగ్ అండ్ అకామిడేషన్ సిస్టమ్. ఈ సమస్యను పరిష్కరించడానికి బెల్జియం అధికార భాగస్వామ్యం మరియు సర్దుబాటు విధానాన్ని ప్రవేశపెట్టిందని మనం ఇంతకు ముందే చూసాం. ద ఫస్ట్ రిజల్ట్ వాజ్ ఇట్ ప్రివెంటెడ్ సివిక్ కాన్ఫ్లిక్ట్స్. మొదటి ఫలితం దేశంలో పెద్ద స్థాయి గొడవలు లేదా సంఘర్షణలు జరగకుండా ఆపింది. ద కాంప్లెక్స్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ హెల్ప్డ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ లివ్ పీస్ఫుల్లీ టుగెదర్. ఈ అధికార భాగస్వామ్య వ్యవస్థ వల్ల వేర్వేరు వర్గాలు శాంతియుతంగా కలిసి జీవించగలిగాయి. ద సెకండ్ రిజల్ట్ వాజ్ ఇట్ ప్రివెంటెడ్ ద డివిజన్ ఆఫ్ ద కంట్రీ. రెండవ ఫలితం దేశం భాష ఆధారంగా విడిపోకుండా నిరోధించింది. వితౌట్ దిస్ సిస్టమ్ బెల్జియం కుడ్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 సెపరేట్ కంట్రీస్. ఈ విధానం లేకపోతే బెల్జియం 2 దేశాలుగా విడిపోయే అవకాశం ఉండేది. బట్ పవర్ షేరింగ్ హెల్ప్డ్ మెయింటైన్ యూనిటీ ఇన్ ద కంట్రీ. కానీ అధికార భాగస్వామ్యం వల్ల దేశ ఐక్యత కొనసాగింది. ద థర్డ్ రిజల్ట్ వాజ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. మూడవ ఫలితం అంతర్జాతీయ గుర్తింపు. వెన్ మెనీ యూరోపియన్ కంట్రీస్ ఫార్మ్డ్ ద యూరోపియన్ యూనియన్, బ్రసెల్స్ వాజ్ చూజన్ యాజ్ ది హెడ్ క్వార్టర్స్. అనేక యూరోపియన్ దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ ఏర్పాటు చేసినప్పుడు బ్రసెల్స్ నగరాన్ని ప్రధాన కార్యాలయంగా ఎంపిక చేశారు. దిస్ షోస్ దట్ బెల్జియం బికేమ్ ఏ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెమోక్రసీ అండ్ పవర్ షేరింగ్. దీంతో బెల్జియం ప్రజాస్వామ్యం మరియు అధికార భాగస్వామ్యానికి విజయవంతమైన ఉదాహరణగా నిలిచింది. సో స్టూడెంట్స్, బెల్జియం టీచర్స్ అస్ అన్ ఇంపార్టెంట్ లెసన్. సో స్టూడెంట్స్, బెల్జియం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. వెన్ డిఫరెంట్ కమ్యూనిటీస్ షేర్ పవర్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, పీస్ అండ్ యూనిటీ క్యాన్ బి మెయింటైన్డ్. వివిధ వర్గాలు అధికారాన్ని పంచుకుని పరస్పరం గౌరవించుకుంటే దేశంలో శాంతి మరియు ఐక్యత కొనసాగుతుంది. ఇన్ దిస్ స్లైడ్ we will understand why power sharing is desirable in a democracy. ఈ స్లైడ్లో ప్రజాస్వామ్యంలో అధికార భాగస్వామ్యం ఎందుకు అవసరమో తెలుసుకుంటాం. ఇన్ ఏ డెమోక్రసీ పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ వన్ గ్రూప్. ప్రజాస్వామ్యంలో అధికారం ఒక వ్యక్తి లేదా ఒక వర్గం చేతుల్లో మాత్రమే ఉండకూడదు. Instead, power should be shared among different groups and institutions. దాని బదులు అధికారాన్ని వేర్వేరు వర్గాలు మరియు సంస్థల మధ్య పంచుకోవాలి. దిస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ పవర్ షేరింగ్. ఈ విధానాన్ని అధికార భాగస్వామ్యం అంటారు. పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్ ఫర్ 2 మెయిన్ రీజన్స్. అధికార భాగస్వామ్యం 2 ముఖ్యమైన కారణాల వల్ల అవసరం. ఫస్ట్ రీజన్ ఈజ్ స్టెబిలిటీ. మొదటి కారణం స్థిరత్వం. వెన్ పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ టెన్షన్స్ ఆర్ రెడ్యూస్డ్. అధికారాన్ని వేర్వేరు వర్గాల మధ్య పంచుకుంటే సంఘర్షణలు మరియు ఉద్రిక్తతలు తగ్గుతాయి. దిస్ హెల్ప్స్ మెయింటైన్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ది కంట్రీ. దీంతో దేశంలో శాంతి మరియు స్థిరత్వం కొనసాగుతుంది. ద సెకండ్ రీజన్ ఈజ్ డెమోక్రటిక్ స్పిరిట్. రెండవ కారణం ప్రజాస్వామ్య భావన. పవర్ షేరింగ్ రిఫ్లెక్ట్స్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అధికార భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి అసలైన భావాన్ని, అర్థాన్ని చూపిస్తుంది.
It ensures that all groups and communities get a chance to participate in decision making. దీంతో అన్ని వర్గాలు నిర్ణయాలలో పాల్గొనే అవకాశం పొందుతాయి. If the majority community imposes its will on others, it may look good in the short term. మెజారిటీ వర్గం తమ ఇష్టాన్ని ఇతరులపై బలవంతంగా అమలు చేస్తే అది కొంతకాలం మంచిగా కనిపించవచ్చు. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ కెన్ డెస్ట్రాయ్ ద యూనిటీ ఆఫ్ ది నేషన్. కానీ దీర్ఘకాలంలో దేశ ఐక్యతను దెబ్బతీస్తుంది. దిస్ సిచ్యుయేషన్ ఈజ్ కాల్డ్ టైరనీ ఆఫ్ ది మెజారిటీ. ఈ పరిస్థితిని మెజారిటీ ఆధిపత్యం అంటారు. ఇట్ హార్మ్స్ నాట్ ఓన్లీ ద మైనారిటీ బట్ ఆల్సో ద మెజారిటీ ఇట్ సెల్ఫ్. ఇది మైనారిటీ వర్గానికే కాదు, మెజారిటీ వర్గానికి కూడా నష్టం కలిగిస్తుంది. సో స్టూడెంట్స్, పవర్ షేరింగ్ ప్రమోట్స్ యూనిటీ, పీస్ అండ్ ఈక్వాలిటీ ఇన్ ఏ కంట్రీ. సో స్టూడెంట్స్, అధికార భాగస్వామ్యం దేశంలో ఐక్యత, శాంతి మరియు సమానత్వాన్ని పెంచుతుంది. ఇన్ దిస్ స్లైడ్ we will understand two important reasons why power sharing is important in democracy. ఈ స్లైడ్లో ప్రజాస్వామ్యంలో అధికార భాగస్వామ్యం ఎందుకు ముఖ్యమో తెలిపే రెండు ముఖ్యమైన కారణాలు తెలుసుకుంటాం. దీస్ టూ రీజన్స్ ఆర్ ప్రుడెన్షియల్ రీజన్స్ అండ్ మోరల్ రీజన్స్. ఈ రెండు కారణాలు వివేకవంతమైన కారణాలు మరియు నైతిక కారణాలు. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ప్రుడెన్షియల్ రీజన్స్. మొదటగా వివేకవంతమైన కారణాల గురించి తెలుసుకుందాం. ప్రుడెన్షియల్ మీన్స్ టేకింగ్ కేర్ఫుల్లీ డెసిషన్స్ బై థింకింగ్ అబౌట్ గెయిన్స్ అండ్ లాసెస్. వివేకవంతమైన అంటే లాభాలు మరియు నష్టాలను ఆలోచించి జాగ్రత్తగా తీసుకునే నిర్ణయం. అకార్డింగ్ టు ప్రుడెన్షియల్ రీజన్స్, పవర్ షేరింగ్ హెల్ప్స్ మెయింటైన్ పొలిటికల్ స్టెబిలిటీ. వివేకవంతమైన కారణాల ప్రకారం అధికార భాగస్వామ్యం రాజకీయ స్థిరత్వాన్ని కాపాడుతుంది. ఇట్ ఆల్సో రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వయలెన్స్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్. ఇది వేర్వేరు వర్గాల మధ్య సంఘర్షణలు మరియు హింసను తగ్గిస్తుంది. సో పవర్ షేరింగ్ ఈజ్ యూజ్ఫుల్ బికాస్ ఇట్ క్రియేట్స్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ఏ కంట్రీ. అందువల్ల అధికార భాగస్వామ్యం దేశంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ఏర్పరుస్తుంది. నౌ లెట్ us see మోరల్ రీజన్స్. ఇప్పుడు నైతిక కారణాలు చూద్దాం. మోరల్ రీజన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. నైతిక కారణాలు ప్రజాస్వామ్య విలువలు మరియు సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. అకార్డింగ్ టు మోరల్ రీజన్స్, పవర్ షేరింగ్ ఈజ్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. నైతిక కారణాల ప్రకారం అధికార భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ఇస్తుంది. ఇన్ డెమోక్రసీ, పీపుల్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయాలలో పాల్గొనాలి. వెన్ పవర్ ఈజ్ షేర్డ్, ఎవ్రీ సిటిజన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ గవర్నెన్స్. అధికార భాగస్వామ్యం ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి పాలనలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్, పవర్ షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ అండ్ మోరల్ వాల్యూస్. సో స్టూడెంట్స్, ఆచరణాత్మక కారణాల వల్ల మరియు నైతిక విలువల వల్ల అధికార భాగస్వామ్యం అనేది ముఖ్యమైనది. ఇన్ దిస్ స్లైడ్ we will understand an interesting example called ఖలీల్స్ డైలమా. ఈ స్లైడ్లో ఖలీల్ యొక్క సమస్య అనే ఒక ఆసక్తికరమైన ఉదాహరణను తెలుసుకుంటాం. దిస్ ఎగ్జాంపుల్ కమ్స్ ఫ్రమ్ ద కంట్రీ లెబనాన్. ఈ ఉదాహరణ లెబనాన్ అనే దేశం నుండి తీసుకున్నది. పొలిటికల్ పవర్ షేరింగ్ ఇన్ లెబనాన్. ఆఫ్టర్ ఏ సివిల్ వార్ ఇన్ లెబనాన్,
the leaders decided to share political power among different religious communities. లెబనాన్లో జరిగిన పౌర యుద్ధం తర్వాత అక్కడి నాయకులు వేర్వేరు మత సముదాయాల మధ్య అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించారు. సో ఇంపార్టెంట్ గవర్నమెంట్ పోస్ట్స్ వర్ రిజర్వ్డ్ ఫర్ పర్టికులర్ రిలీజియస్ గ్రూప్స్. అందువల్ల ముఖ్యమైన ప్రభుత్వ పదవులు కొన్ని ప్రత్యేక మతాలకు కేటాయించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ద ప్రెసిడెంట్ మస్ట్ బీ మరోనైట్ క్యాథలిక్. రాష్ట్రపతి తప్పనిసరిగా మారోనైట్ క్రైస్తవుడు కావాలి. ద ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బీ సున్నీ ముస్లిం. ప్రధానమంత్రి సున్నీ ముస్లిం కావాలి. ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బీ యాన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. ఉప ప్రధాని ఆర్థడాక్స్ క్రైస్తవుడు కావాలి. ద స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ మస్ట్ బీ ఏ షియా ముస్లిం. సభాపతి షియా ముస్లిం కావాలి. దిస్ సిస్టమ్ వాజ్ క్రియేటెడ్ టు మెయింటైన్ పీస్ అమాంగ్ కమ్యూనిటీస్. ఈ విధానం వేర్వేరు సముదాయాల మధ్య శాంతి కోసం ఏర్పాటు చేయబడింది. ఖలీల్స్ ప్రాబ్లం. నౌ లెట్ us సీ ఖలీల్స్ డైలమా. ఇప్పుడు ఖలీల్ సమస్య ఏమిటో చూద్దాం. ఖలీల్ వాజ్ born to an orthodox Christian father and a Sunni Muslim mother. ఖలీల్ ఆర్థడాక్స్ క్రైస్తవ తండ్రి మరియు సున్నీ ముస్లిం తల్లికి జన్మించాడు. బట్ ఖలీల్ డస్ నాట్ వాంట్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ఎనీ పర్టికులర్ రిలీజియస్ లేబుల్. కానీ ఖలీల్ ఏ మత గుర్తింపును కూడా స్వీకరించాలనుకోవడం లేదు. హవెవర్, he wants to enter politics and become a leader. అయితే అతను రాజకీయాల్లోకి వచ్చి నాయకుడిగా మారాలనుకుంటున్నాడు. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, షుడ్ లెబనాన్ ఫాలో నార్మల్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ వేర్ ద మెజారిటీ విన్స్? లెబనాన్ సాధారణ ప్రజాస్వామ్య ఎన్నికలు పాటించాలా? అంటే ఎక్కువ ఓట్లు వచ్చినవాడు గెలవడం. ఆర్ షుడ్ ఇట్ కంటిన్యూ స్ట్రిక్ట్ పవర్ షేరింగ్ రూల్స్ టు మెయింటైన్ పీస్? లేదా శాంతి కోసం కఠినమైన అధికార భాగస్వామ్య నియమాలను కొనసాగించాలా? దిస్ సిచ్యుయేషన్ క్రియేట్స్ ఏ డైలమా ఆర్ డిఫికల్ట్ చాయిస్. ఈ పరిస్థితి ఒక క్లిష్టమైన నిర్ణయ సమస్యను సృష్టిస్తుంది. సో స్టూడెంట్స్, ఖలీల్స్ డైలమా షోస్ దట్ పవర్ షేరింగ్ క్యాన్ సమ్టైమ్స్ క్రియేట్ ఛాలెంజెస్. సో స్టూడెంట్స్, ఖలీల్ ఉదాహరణ ద్వారా అధికార భాగస్వామ్యం కొన్నిసార్లు సమస్యలను కూడా సృష్టించవచ్చని తెలుసుకుంటాం. నౌ వీ విల్ అండర్స్టాండ్ ది ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ డెమోక్రసీ. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో అధికార భాగస్వామ్య రూపాల గురించి తెలుసుకుందాం. హిస్టారికల్ సిచ్యుయేషన్, చారిత్రక పరిస్థితి. ఇన్ ది పాస్ట్ పొలిటికల్ పవర్ వాజ్ నాట్ షేర్డ్. గతంలో రాజకీయ అధికారాన్ని పంచుకునేవారు కాదు. ఇట్ వాజ్ యూజువల్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ పర్సన్ ఆర్ వన్ గ్రూప్, లైక్ కింగ్స్, డిక్టేటర్స్ ఆర్ స్మాల్ రూలింగ్ గ్రూప్స్. అధికారం సాధారణంగా ఒక వ్యక్తి లేదా చిన్న వర్గం చేతుల్లోనే ఉండేది. ఉదాహరణకు రాజులు లేదా నియంతలు. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ మొనార్కీ ద కింగ్ హ్యాడ్ కంప్లీట్ పవర్. ఉదాహరణకు రాజ్య వ్యవస్థలో రాజుకే మొత్తం అధికారము ఉండేది. బట్ డెమోక్రసీ చేంజ్డ్ దిస్ ఐడియా. కానీ ప్రజాస్వామ్యం ఈ పరిస్థితిని మార్చింది. ఇన్ ఏ డెమోక్రసీ పీపుల్ ఆర్ ద రియల్ సోర్స్ ఆఫ్ పొలిటికల్ పవర్. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజకీయ అధికారానికి అసలు మూలం. దట్ మీన్స్ లీడర్స్ గెట్ పవర్ ఫ్రమ్ ద పీపుల్ త్రూ ఎలక్షన్స్. అంటే నాయకులు ఎన్నికల ద్వారా ప్రజల నుండి అధికారాన్ని పొందుతారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్. In modern democracies,
పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ ప్లేస్. ఆధునిక ప్రజాస్వామ్యాల్లో అధికారం ఒక చోట కేంద్రీకృతం కాకూడదు. ఇన్స్టీడ్ ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ మెనీ పీపుల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. దాని బదులు అది అనేక మంది మరియు సంస్థల మధ్య పంచుకోవాలి. దిస్ హెల్ప్స్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఇది అధికార దుర్వినియోగాన్ని నివారిస్తుంది. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ డెమోక్రసీ అండ్ ఎన్ష్యూర్స్ ఫెయిర్నెస్. అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించి సమానత్వాన్ని కాపాడుతుంది. కార్టూన్ ఎక్స్ప్లెనేషన్. లుక్ అట్ ద కార్టూన్ ఇన్ దిస్ స్లైడ్. ఈ స్లైడ్లో ఉన్న కార్టూన్ను గమనించండి. ఇట్ షోస్ టూ లీడర్స్ ట్రయింగ్ టు కంట్రోల్ డెమోక్రసీ లైక్ ఏ హార్స్. ఇందులో ఇద్దరు నాయకులు ప్రజాస్వామ్యాన్ని గుర్రంలా నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. దిస్ కార్టూన్ సజెస్ట్ దట్ పవర్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ ఫ్యూ లీడర్స్. ఈ కార్టూన్ ద్వారా కొంతమంది నాయకుల చేతుల్లో మాత్రమే అధికారం ఉండకూడదని సూచిస్తోంది. ఇన్స్టీడ్ పవర్ మస్ట్ బి షేర్డ్ అమాంగ్ పీపుల్. దాని బదులుగా అధికారం ప్రజల మధ్య పంచుకోవాలి. సో స్టూడెంట్స్, ద మెయిన్ ఐడియా ఈజ్ దట్ పవర్ షేరింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. సో స్టూడెంట్స్, అధికార భాగస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన లక్షణం. నౌ we will learn about horizontal distribution of power, which is one form of power sharing in democracy. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో అధికార భాగస్వామ్యంలోని ఒక ముఖ్యమైన రూపమైన హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ గురించి తెలుసుకుంటాం. మీనింగ్ ఆఫ్ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్. హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ sharing power among different organs of government at the same level. హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒకే స్థాయిలో ఉన్న ప్రభుత్వ విభాగాల మధ్య అధికారాన్ని పంచుకోవడం. ఇన్ ఏ డెమోక్రసీ, పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ 3 మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రజాస్వామ్యంలో అధికారం 3 ప్రధాన ప్రభుత్వ విభాగాల మధ్య పంచబడుతుంది. దే ఆర్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. రోల్స్ ఆఫ్ ది 3 ఆర్గాన్స్. ద లెజిస్లేచర్ మేక్స్ లాస్. లెజిస్లేచర్ అంటే చట్టాలు రూపొందించే విభాగం. ద ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్స్ ఆర్ క్యారీస్ అవుట్ ది లాస్. ఎగ్జిక్యూటివ్ అంటే చట్టాలను అమలు చేసే విభాగం. దీనినే కార్యనిర్వాహక శాఖ అంటాం. ద జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్స్ ది లాస్ అండ్ ప్రొవైడ్స్ జస్టిస్. న్యాయశాఖ అంటే చట్టాలను వివరిస్తూ న్యాయం చేసే విభాగం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. దీస్ 3 ఆర్గాన్స్ చెక్ అండ్ కంట్రోల్ ఈచ్ అదర్. ఈ 3 విభాగాలు ఒకదానిని మరొకటి నియంత్రిస్తాయి. దిస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఈ వ్యవస్థను చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అంటారు. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ నో ఆర్గాన్ ఆఫ్ గవర్నమెంట్ గెట్స్ అన్లిమిటెడ్ పవర్. దీనివల్ల ఏ ప్రభుత్వ విభాగం కూడా అపరిమిత అధికారాన్ని పొందదు. ఫర్ ఎగ్జాంపుల్, జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్. ఉదాహరణకు, న్యాయమూర్తులను కార్యనిర్వాహక విభాగం నియమిస్తుంది. బట్ ద జ్యుడిషియరీ కెన్ చెక్ ద యాక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ ద లాస్ మేడ్ బై ది లెజిస్లేచర్. ఇక్కడ న్యాయశాఖ కార్యనిర్వాహక విభాగం చర్యలను మరియు శాసనశాఖ చేసిన చట్టాలను పరిశీలించగలదు. దిస్ హెల్ప్స్ టు మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ ద గవర్నమెంట్. దీనివల్ల ప్రభుత్వంలో సమతుల్యత ఏర్పడుతుంది. సో స్టూడెంట్స్, హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ప్రివెంట్స్ కాన్సంట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ వన్ ప్లేస్. సో స్టూడెంట్స్, హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ వల్ల అధికారం ఒక చోట కేంద్రీకృతం కాకుండా ఉంటుంది.
ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ డెమోక్రసీ అండ్ ఎన్ష్యూర్స్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించి ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. నౌ we will learn about another important form of power sharing called vertical distribution of power. ఇప్పుడు మనం అధికార భాగస్వామ్యంలో మరో ముఖ్యమైన రూపమైన వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ గురించి తెలుసుకుంటాం. మీనింగ్ ఆఫ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ షేరింగ్ పవర్ అమాంగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రభుత్వంలోని వేర్వేరు స్థాయిల మధ్య, అంటే పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అధికారాన్ని పంచుకోవడం. ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా, పవర్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. భారతదేశం వంటి దేశాల్లో అధికారం 3 స్థాయిల ప్రభుత్వాల మధ్య పంచబడుతుంది. దే ఆర్ సెంట్రల్ ఆర్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ద సెంట్రల్ గవర్నమెంట్ లుక్స్ ఆఫ్టర్ ది హోల్ కంట్రీ. కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశానికి సంబంధించిన విషయాలను చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్ అండ్ నేషనల్ పాలసీస్. ఉదాహరణకు రక్షణ, విదేశాంగం, జాతీయ విధానాలు. ద స్టేట్ గవర్నమెంట్ మేనేజెస్ ది అఫైర్స్ ఆఫ్ ఈచ్ స్టేట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి సంబంధించిన విషయాలను నిర్వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ పోలీస్. ఉదాహరణకు విద్య, వ్యవసాయం మరియు పోలీస్ శాఖ. ద లోకల్ గవర్నమెంట్ వర్క్స్ అట్ ద లోకల్ లెవెల్ లైక్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్. స్థానిక ప్రభుత్వం మున్సిపాలిటీలు మరియు పంచాయతీల వంటి స్థానిక స్థాయిలో పనిచేస్తుంది. దే టేక్ కేర్ ఆఫ్ లోకల్ ప్రాబ్లమ్స్ లైక్ రోడ్స్, వాటర్ సప్లై అండ్ శానిటేషన్. వీరు రోడ్లు, తాగునీరు, పరిశుభ్రత వంటి స్థానిక సమస్యలను పరిష్కరిస్తారు. నెక్స్ట్, ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్. దిస్ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్. ఈ రకమైన అధికార భాగస్వామ్యాన్ని సమాఖ్య అధికార విభజన అని కూడా అంటారు. ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ డిఫైన్స్ ద పవర్స్ ఆఫ్ ఈచ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ప్రతి ప్రభుత్వ స్థాయికి ఉన్న అధికారాలను రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటుంది. దిస్ హెల్ప్స్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. దీనివల్ల వివాదాలు మరియు అధికార దుర్వినియోగం తగ్గుతుంది. సో స్టూడెంట్స్, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ హెల్ప్స్ మేనేజ్ ఏ లార్జ్ కంట్రీ ఎఫెక్టివ్లీ. సో స్టూడెంట్స్, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ వల్ల పెద్ద దేశాన్ని సమర్థవంతంగా పాలించవచ్చు. ఇట్ ఆల్సో బ్రింగ్స్ గవర్నమెంట్ క్లోజర్ టు ద పీపుల్. అలాగే ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది. ఇన్ దిస్ స్లైడ్ we will learn about another form of power sharing in democracy. Power sharing among social groups and political parties. ఈ స్లైడ్లో మనం ప్రజాస్వామ్యంలో ఉన్న మరో అధికార భాగస్వామ్య విధానం గురించి తెలుసుకుంటాం. సామాజిక వర్గాలు మరియు రాజకీయ పార్టీల మధ్య అధికార భాగస్వామ్యం. ఫస్ట్, లెట్ us అండర్స్టాండ్ పవర్ షేరింగ్ అమాంగ్ సోషల్ గ్రూప్స్. మొదటగా సామాజిక వర్గాల మధ్య అధికార భాగస్వామ్యం గురించి తెలుసుకుందాం. ఇన్ మెనీ కంట్రీస్ సొసైటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ రిలీజియస్, లింగ్విస్టిక్ ఆర్ కల్చరల్ గ్రూప్స్. చాలా దేశాల్లో సమాజం మతం, భాష, సంస్కృతి వంటి వేర్వేరు వర్గాలుగా ఉంటుంది. టు మెయింటైన్ ఈక్వాలిటీ అండ్ హార్మోనీ, పొలిటికల్ పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ దీస్ గ్రూప్స్. సమానత్వం మరియు ఐక్యత కోసం ఈ వర్గాల మధ్య అధికారాన్ని పంచుకుంటారు.
ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ బెల్జియం దేర్ ఈజ్ ఏ కమ్యూనిటీ గవర్నమెంట్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ లాంగ్వేజ్ గ్రూప్స్. ఉదాహరణకు, బెల్జియంలో భాషా వర్గాలను ప్రాతినిధ్యం చేసే కమ్యూనిటీ ప్రభుత్వం ఉంది. సిమిలర్లీ, ఇన్ ఇండియా సమ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అలాగే భారతదేశంలో కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడ్డాయి. దిస్ ఎన్ష్యూర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఇన్ గవర్నమెంట్. దీనివల్ల బలహీన వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. నెక్స్ట్, పవర్ షేరింగ్ ఆల్సో హ్యాపెన్స్ త్రూ పొలిటికల్ పార్టీస్. తర్వాత అధికార భాగస్వామ్యం రాజకీయ పార్టీల ద్వారా కూడా జరుగుతుంది. సమ్ టైమ్స్ నో సింగిల్ పార్టీ గెట్స్ ఏ మెజారిటీ ఇన్ ఎలక్షన్స్. కొన్నిసార్లు ఎన్నికల్లో ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రాదు. దెన్ 2 or more parties ఫామ్ ఏ కోయలేషన్ గవర్నమెంట్. అప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. ఇన్ దిస్ వే డిఫరెంట్ పార్టీస్ షేర్ పవర్ ఇన్ ద గవర్నమెంట్. ఈ విధంగా వేర్వేరు పార్టీలు అధికారాన్ని పంచుకుంటాయి. అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ప్రెషర్ గ్రూప్స్. ప్రజాస్వామ్యంలో మరో ముఖ్యమైన భాగం ఒత్తిడి సమూహాలు. దీస్ ఆర్ గ్రూప్స్ లైక్ ఫార్మర్స్, వర్కర్స్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఇవి రైతులు, కార్మికులు, వ్యాపార సంస్థలు వంటి వర్గాలు. దే ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ డెసిషన్స్ ఈవెన్ దో దే డు నాట్ డైరెక్ట్లీ హోల్డ్ పవర్. వీరు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతారు, కానీ నేరుగా అధికారంలో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్ యూనియన్స్ మే డిమాండ్ బెటర్ క్రాప్ ప్రైజెస్ ఆర్ సబ్సిడీస్. ఉదాహరణకు, రైతు సంఘాలు పంటల ధరలు పెంచాలని లేదా సబ్సిడీలు ఇవ్వాలని కోరతాయి. సో స్టూడెంట్స్, పవర్ షేరింగ్ ఇన్ డెమోక్రసీ హ్యాపెన్స్ నాట్ ఓన్లీ వితిన్ గవర్నమెంట్ బట్ ఆల్సో అమాంగ్ సోషల్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ ప్రెషర్ గ్రూప్స్. సో స్టూడెంట్స్, ప్రజాస్వామ్యంలో అధికార భాగస్వామ్యం ప్రభుత్వంలో మాత్రమే కాకుండా సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీలు మరియు ఒత్తిడి సమూహాల మధ్య కూడా జరుగుతుంది. దిస్ మేక్స్ డెమోక్రసీ మోర్ ఇన్క్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్. దీనివల్ల ప్రజాస్వామ్యం అందరికీ ప్రాతినిధ్యం కలిగిన వ్యవస్థగా మారుతుంది.